గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్కి సంబంధించింది. ఆల్రెడీ మీకు జిఐ ట్యాగ్ అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ ఉంది. అండ్ పాత క్లాసెస్లో అంటే ప్రీవియస్ క్లాసెస్లో జిఐ ట్యాగ్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇది మీరు యాడ్ చేసుకోవడమే దానికి. జిఐ ట్యాగ్ని రీసెంట్గా ఒక 4 ప్రదేశాలలో లేదా 4 రాష్ట్రాలలో ఒక డిఫరెంట్ వాటికి ఇవ్వడం జరిగింది. ఒకటి మహారాష్ట్రకి చెందిన అలీబాగ్ వైట్ ఆనియన్. సో అలీబాగ్ వైట్ ఆనియన్ అని చెప్పేసి ఉంది. సో దీనికి ఇటీవల మనకి జిఐ ట్యాగ్ని ఇచ్చారు, మహారాష్ట్రకి సంబంధించింది. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ఎక్కువగా మెడికల్ ప్రాపర్టీ, మెడికల్ వాల్యూస్ కలిగిన ఆనియన్గా చెప్తున్నారు. టీయర్స్ రావంట, జనరల్గా ఒళ్ళపైకి వస్తే టీయర్స్ వస్తాయి అంటారు కదా. సో అలాంటివి ఏమీ ఎఫెక్ట్ ఉండదంట. సో ఫ్రెండ్లీగా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ ఆ ప్రాంతంలో చాలా చాలా ట్రెడిషనల్గా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో అందుకని అలీబాగ్ వైట్ ఆనియన్ అనేది మహారాష్ట్ర నుంచి జిఐ ట్యాగ్ని పొందింది. దాని తర్వాత వడా కోలం అనే రైస్ అనమాట. దీన్నే మనకి జినీ రైస్ అని కూడా పిలుస్తారు. మహారాష్ట్ర నుంచి జిఐ ట్యాగ్ని పొందింది ఇది. నెక్స్ట్ వన్ థర్డ్ వచ్చేటప్పటికి ఇంకొక రెండు కూడా మనకి కేరళ నుంచే పొందాయి. ఒకటి మ్యాంగో, ఇంకొకటి మిరప చిల్లీ. ఎడయూరు చిల్లీ అని చెప్పేసి ఉంది, కేరళ నుంచి అది జిఐ ట్యాగ్ని పొందింది. దాని తర్వాత కొట్టియత్తూరు మ్యాంగో. సో కొట్టియత్తూరు మ్యాంగోని నంబియార్ మ్యాంగో అని కూడా పిలుస్తారంట. 150 సంవత్సరాల నుంచి దీన్ని పండిస్తున్నారంట మలాపురం ప్రాంతంలో. సో 150 సంవత్సరాల నుంచి పండిస్తున్న ఈ మ్యాంగోకి ఇప్పుడు జిఐ ట్యాగ్ పొందింది. అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఆ ప్రాంతంలో ఇది నార్మల్ కామన్ థింగ్ ఈ మ్యాంగో అనేది. అలాంటి ట్రెడిషనల్ వాల్యూని కలిగిన జనరేషన్స్ నుంచి కాపాడుకుంటూ వస్తున్న ఈ కల్టివేషన్కి కేరళకి సంబంధించి జిఐ ట్యాగ్ అనేది పొందడం జరిగింది. మహారాష్ట్రకి సంబంధించిన అలీబాగ్ వైట్ ఆనియన్, అండ్ నెక్స్ట్ కేరళకి సంబంధించిన ఎడయూరు చిల్లీ, అండ్ నెక్స్ట్ కొట్టియత్తూరు మ్యాంగో, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏ స్టేట్ అది మళ్ళీ మహారాష్ట్రకి సంబంధించిన జినీ రైస్. అంటే మహారాష్ట్రకి సంబంధించిన అలీబాగ్ వైట్ ఆనియన్ ఒకటి, వడా రైస్ లేదా జినీ రైస్ అనేది, కేరళకి సంబంధించిన ఎడయూరు చిల్లీ అనేది, కొట్టియత్తూరు మ్యాంగో. ఈ 4 కూడా అంటే 2 మహారాష్ట్రకి సంబంధించినవి, 2 కేరళకి సంబంధించినవి ఇటీవల జిఐ ట్యాగ్ని పొందడం జరిగింది. ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం. సో దీనికి రిలేటెడే కొన్ని పాయింట్స్ అనమాట. మీరు ఇదివరకు చూసారు కరెంట్ అఫైర్స్లో స్పేస్ రైస్ అని చెప్పేసి చైనాకి సంబంధించి, రెడ్ రైస్ అని, గోల్డెన్ రైస్ అని ఇట్లాంటివి చూసాం. అయితే ఇండియాకి సంబంధించి జిఐ ట్యాగ్లో ఏ కైండ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ రైస్ అనేవి పొందాయి జిఐ ట్యాగ్ని అనేది చూద్దాం. ఒకటి కేరళకి సంబంధించిన నవ రైస్. సో నవ రైస్ అనేది కేరళకి సంబంధించింది, అది కూడా జిఐ ట్యాగ్ని పొందింది. ఉత్తరప్రదేశ్కి సంబంధించి కాలా రైస్ అని పిలవచ్చు, బ్లాక్ రైస్ అని పిలవచ్చు, కాలా నమక్ రైస్ అని కూడా పిలవచ్చు. ఉత్తరప్రదేశ్ జిఐ ట్యాగ్ని పొందింది. నిన్న మనం డిస్కస్ చేసాం, మీకు గుర్తుండుంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనే దానికి కంగనా రనౌత్ గారిని బ్రాండ్ అంబాసిడర్గా చేసింది అని. నేను అప్పుడు కూడా చెప్పాను, చిన్కారీ, బ్లాక్ రైస్ ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్లో ఫేమస్ అండి అని. సో ఉత్తరప్రదేశ్లో కాలా నమక్ రైస్ జిఐ ట్యాగ్ని పొందింది. సో దాని తర్వాత చూసుకుంటే నెక్స్ట్ గోవింద భోగ్ రైస్. సో గోవింద భోగ్ రైస్ అనేది వెస్ట్ బెంగాల్లో ఫేమస్. సో వెస్ట్ బెంగాల్ నుంచి జిఐ ట్యాగ్ని పొందింది. నెక్స్ట్ ఇది చూసారా, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు. మట్టా రైస్ అని పిలుస్తారు లేదా రాయల్ రైస్ అని పిలుస్తారు. పాలక్కడ్ అని కనిపించింది కదా, ఇది కనిపించగానే మీరు స్టేట్ని గుర్తుపెట్టుకోవచ్చు, కేరళ. ఇండియాలో మీరు రెడ్ రైస్ అని వినుంటారు. రెడ్ రైస్ అనేది ప్రపంచంలోని, భారతదేశంలోని పలు వెరైటీస్ ఆఫ్ ఫామ్స్లో ఉంటుంది. ఆ రెడ్ రైస్లో వన్ ఆఫ్ ద ఫామ్గానే మట్టా రైస్ అనే దాన్ని పిలవచ్చు, పాలక్కడ్ మట్టా రైస్ ఆర్ రాయల్ రైస్. ఇదేంటంటే మీకు చోళ, చెర, పాండ్యాస్ వీళ్ళు తెలిసే ఉంటారు. సౌత్ ఇండియన్లోని మోస్ట్ ఆఫ్ ద తమిళ్ కింగ్డమ్స్ అన్ని కూడా అప్పటి నుంచి యూజ్ చేసే రైస్గా దీన్ని పిలుస్తారంట. సో 2007లోనే ఇది జిఐ ట్యాగ్ని పొందింది, అది ఒకటి. ఈ రెడ్ రైస్లోనే ఇంకొకటి బావోదాన్ అని చెప్పేసి రెడ్ రైస్ ఉంది. ఇంకో
ఇంకొక రెడ్ రైస్ ఫామ్ అండి. ఒకటి రాయల్ రైస్ అయితే ఇంకొక రెడ్ రైస్ ఉంది, బావుదాన్ అని చెప్పేసి అస్సాంకి చెందింది. రీసెంట్గా ఈ రెడ్ రైస్ని ఫస్ట్ టైం ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇండియా, అస్సాం తరపు నుంచి. సో అందుకని చెప్పేసి ఇది కూడా న్యూస్లోకి రావడం జరిగింది. ఇలా పలు రైస్లు అనేవి మనకి ఇండియాలో అమల్లో ఉన్నాయి జిఐ ట్యాగ్లో. వీటితో పాటు బాస్మతి రైస్. సో బాస్మతి రైస్ అనేది ఇండియాలోని అండ్ ప్రపంచంలో కూడా చాలా ఫేమస్గా చెప్పొచ్చు. అయితే ఇండియా విషయానికి వచ్చేటప్పటికి చాలా స్టేట్స్ ఈ బాస్మతి రైస్ జిఐ ట్యాగ్ని పొందాయి. లైక్ మనకి ఏమంటాం, పంజాబ్ ఒకటి, నెక్స్ట్ హర్యానా ఒకటి, వెస్ట్ బెంగాల్ ఒకటి, అంటే వెరైటీస్ ఆఫ్ బాస్మతి రైస్కి సంబంధించి అవి రిజిస్టర్ చేసుకుని అండ్ జిఐ ట్యాగ్ని పొందడం జరిగాయి. సో బాస్మతి రైస్కి వెరైటీకి సంబంధించి మేము కూడా జిఐ ట్యాగ్ని తీసుకోవాలి అని చెప్పేసి మధ్యప్రదేశ్ రిజిస్టర్ చేసింది, పలు వివాదాల్లో కూడా నిలిచింది. అలాగే పాకిస్తాన్ కూడా ఈ బాస్మతి రైస్కి సంబంధించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వైజ్గా ఒక కేసుని కూడా ఫైల్ చేయడం జరిగింది. సో ఇలా పలు వివాదాల్లో అండ్ ఇంపార్టెన్స్లో బాస్మతి రైస్ అనేది న్యూస్లో ఉంది. సో ఇవన్నీ కూడా పాయింట్స్ మీరు ఈ కరెంట్ అఫైర్ రిలేటెడ్తో మీరు నేర్చుకోవచ్చు. This is about that small information regarding to the GI tag. The current affair related to Himachal Pradesh and cinnamon. దాల్చిన చెక్క అంటాం కదా, భారతదేశంలో స్పైసెస్ అంటే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క అనేది చాలా ఇంపార్టెంట్ కల్టివేషన్గా చెప్తాం. మనం ఉత్పత్తి చేయడంతో పాటు మన దేశాల్లో అంటే ఇతర దేశాల్లో కూడా మన దేశం ఇది ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రంలో కూడా దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి ఆర్గనైజ్డ్ మేనర్గా పాలసీస్ కానీ కల్టివేషన్స్ కానీ లేవు. అలా భారతదేశంలో మొట్టమొదటిసారిగా సినమన్ లేదా దాల్చిన చెక్కకి సంబంధించి ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో కల్టివేషన్ చేయడానికి హిమాచల్ ప్రదేశ్ ముందుకొచ్చింది. దీనికోసం అని చెప్పేసి హిమాలయన్ బయో రీసెర్చ్ టెక్నాలజీ, ఇది హిమాచల్ ప్రదేశ్ కేంద్రంగా పనిచేస్తుంది. హిమాలయన్ బయో రీసోర్స్ టెక్నాలజీ దీనిని డెవలప్ చేసింది. అది డెవలప్ చేసిన ఒక ఆర్గనైజ్డ్ కల్టివేషన్ ప్రకారం దాల్చిన చెక్క లేదా సినమన్కి సంబంధించిన ఈ ప్రోగ్రామ్ని రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్లో స్టార్ట్ చేశారు. అండ్ హిమాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్గా ప్రస్తుతం మనకున్నది జైరామ్ ఠాకూర్ గారు. అండ్ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ప్రస్తుతం మనకున్నది రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గారు. సో జైరామ్ ఠాకూర్ గారు చీఫ్ మినిస్టర్, రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గారు గవర్నర్గా ఉన్నారు. సో ఈ ప్రభుత్వం భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది దాల్చిన చెక్క లేదా సినమన్కి సంబంధించి ఒక ఆర్గనైజ్డ్ కల్టివేషన్ని డెవలప్ చేయడంలో. అది కూడా ఎవరి యొక్క సహకారంతో అంటే హిమాచల్ ప్రదేశ్లో ఎప్పటి నుంచో ఉంటున్న హిమాలయన్ బయో రీసోర్స్ టెక్నాలజీ యొక్క సహాయంతో దీన్ని స్టార్ట్ చేశారు. ఒకసారి మళ్ళీ చూద్దాం. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అంటే జైరామ్ ఠాకూర్ గారు చీఫ్ మినిస్టర్ అండ్ రాజేంద్ర విశ్వనాథ్ గారు మనకి గవర్నర్. ఈ ప్రభుత్వం భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది దాల్చిన చెక్కకి సంబంధించి ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో కల్టివేషన్ అనేది చేయడంలో. అది కూడా ఎవరి సహకారంతో అంటే హెచ్పిఐటి అంటే హిమాలయన్ బయో రీసోర్స్ టెక్నాలజీ యొక్క సహకారంతో. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ పాయింట్స్ టు బీ నోన్. సినమన్ లేదా దాల్చిన చెక్క చాలా వెరైటీస్లో ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచంలో 4 టైప్స్ని యూజ్ చేస్తారు. ఒకటి సిలోన్ సినమన్ అనేది, ఇంకొకటి కోరింజే అనేది, అండ్ నెక్స్ట్ కెసియా అండ్ సైగోన్. దీంతో పాటు డిఫరెంట్ సినమన్స్ కూడా ఉంటాయి. ప్రపంచంలో 90% ఆఫ్ సినమన్ అనేది సిలోన్ సినమన్ అనమాట. ఇది ఎక్కువగా వాడతారు. డామినేటెడ్ కంట్రీ సిలోన్ అన్నాను కాబట్టి ఆల్రెడీ తెలిసిపోయింది మీకు శ్రీలంక. 90% ఆఫ్ సినమన్ అనేది డామినేటెడ్ కంట్రీగా ప్రపంచంలో ఏది ఉందంటే శ్రీలంక ఉంది. ఈవెన్ ఇండియా లాంటి కంట్రీలు కూడా శ్రీలంక నుంచి దిగుమతి చేసుకుంటాయి, ఇంపోర్ట్ని చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే భారతదేశం విషయానికి వచ్చేటప్పటికి కేరళ, తమిళనాడు, కర్ణాటక. సో కేరళ, తమిళనాడు, కర్ణాటక లాంటి సౌత్ ఇండియన్ స్టేట్స్, మేఘాలయ లాంటి నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్ ఈ దాల్చిన చెక్కని కల్టివేట్ చేస్తాయి. నెక్స్ట్ వన్ చైనా, శ్రీలంక అండ్ వియత్నాం, ఇండోనేషియా ఈ ప్రాంతాల నుంచి మనం ఈ దాల్చిన చెక్కని దిగుమతి చేసుకుంటున్నాం. దాదాపుగా 909 కోట్ల వర్తబుల్ వీటి యొక్క ఇంపోర్ట్ వాల్యూ అది. సో ఇండియా 909 క్రోర్స్ వాల్యూ గల ఇంపోర్ట్స్ని, దాల్చిన చెక్క ఇంపోర్ట్స్ని ఈ కంట్రీల మీద ఆధారపడి చేసుకుంటుంది. అది కూడా ఏది అంటే మనకి ఏదైతే కెసియా అని చెప్తున్నామో సో ఇలాంటి రకానికి సంబంధించిన ఏమంటాం ఈ దాల్చిన చెక్కని మనం తీసుకుంటున్నాం. ఇండియాలో కూడా కల్టివేట్ చేస్తారు. మీరు అడగచ్చు కేరళ ఉంది కదా అని. కేరళలో మనం కల్టివేట్ చేసేది ఏంటి అంటే దట్ ఈస్ అ వెరం అనే టైప్ని కల్టివేట్ చేస్తారంట. 2000 హెక్టార్స్లో 2000 హెక్టార్స్ ల్యాండ్లో మనకి కేరళలో ఈ దాల్చిన చెక్కకి సంబంధించిన వెరం అనే దాన్ని ఎక్కువగా కల్టివేట్ చేస్తారు. అన్ఆర్గనైజ్డ్ మేనర్లో కాదు. సో అదొక ప్రాబ్లం. దాన్ని ఎక్కువగా ఇండియాలో కూడా యూజ్ చేయరు. దానివల్ల ఎక్కువగా ఇండియా ఇలాంటి విషయాల్లో నష్టపోతుంది. వీటినన్నిటికీ చెక్ పెట్టడానికి ఆర్గనైజ్డ్ మేనర్లో ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో దీనిని స్టార్ట్ చేస్తున్నారు. అది మెయిన్ థింగ్. సో ఇలా ఆర్గనైజ్డ్
రీసెంట్గా స్టార్ట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్ సార్ట్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ మనం 909 కోట్లు పెట్టి వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్స్ చేసుకోక్కర్లేదు. సో మన కంట్రీలోనే డెవలప్ చేసామనుకోండి, ఇంపోర్ట్ ఖర్చు తగ్గుతుంది, ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, మార్కెటింగ్ పెరుగుతుంది. మనం వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసామనుకోండి, ఎకానమీ కూడా వస్తుంది. సో దట్ ఈస్ అ మెయిన్ థింగ్ అండ్ మెయిన్ బెనిఫిట్ ఇది స్టార్ట్ చేయడానికి. మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది కేరళ స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా కింద కేరళని పిలుస్తారు. స్పైస్ సిటీ ఇన్ ఇండియా కింద కొజికోడ్ని పిలవడం జరుగుతుంది. అది కూడా కేరళలోనే ఉంది. బట్ ప్రపంచంలో టాప్లో ఉన్నది మాత్రం శ్రీలంక, సిలోన్ సినమన్ అనేది. ఇండియాలో మొట్టమొదటిసారిగా మనకి ఈ రోప్ వే అనే దాన్ని ట్రాన్స్పోర్టేషన్ కోసం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కోసం భారతదేశంలో తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు వారణాసి. సో వారణాసి అనేది జనరల్గా ఉత్తరప్రదేశ్లో లొకేట్ అయి ఉంది. సో వారణాసిలో దాదాపుగా 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ని క్యాంట్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చర్చ్ స్క్వేర్ అనే ఏరియా ఈ మధ్యలో ఉన్న 5 కిలోమీటర్ డిస్టెన్స్ని 15 నిమిషాల్లో కవర్ చేసేలాగా పబ్లిక్ రవాణా వ్యవస్థని ఏర్పాటు చేసేందుకు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రోప్వే సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయనున్నారు. ప్రపంచంలో ఆల్రెడీ బొలీవియా అండ్ మెక్సికో అనేవి ఇవి స్టార్ట్ చేశాయి. ఇప్పుడు ఇండియా కనుక స్టార్ట్ చేస్తే ప్రపంచంలో రోప్వేని ట్రాన్స్పోర్టేషన్లో అండ్ దట్ టు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో యూజ్ చేసే 3వ దేశంగా ఇండియా నిలవనుంది. ప్రపంచంలో 3వ దేశంగా అండ్ భారతదేశంలో ఫస్ట్ టైంగా ఈ రికార్డ్ని ఇండియా క్రియేట్ చేయనుంది. అందుకే ద ఫస్ట్ ఇన్ ఇండియా, వరల్డ్ థర్డ్ కంట్రీ విచ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ద రోప్వే సిస్టమ్ ఫర్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్గా చెప్తున్నాం. అంటే మనకి ప్రజల యొక్క రవాణా వ్యవస్థ కోసం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో 3వ దేశంగా రోప్వే సిస్టమ్ని భారతదేశ ప్రభుత్వం యూజ్ చేయబోతుంది. దీనికి గాను దాదాపుగా 400 కోట్లని వెచ్చిస్తూ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈ సిస్టమ్ని అమలుపరచనుంది. ఈ సిస్టమ్ అమలుపరిస్తే గనక మనకి చర్చ్ గేట్ దగ్గర నుంచి క్యాంట్ రైల్వే స్టేషన్ మధ్యలో ఉన్న దాదాపుగా 5 కిలోమీటర్ డిస్టెన్స్ని విత్ ఇన్ ద 15 మినిట్స్లోనే కవర్ చేసేలాగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయనున్నారు కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా మీరు ఇది గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ రోప్వే అనేది స్టార్ట్ కాబోతుంది ఉత్తరప్రదేశ్లో. గత కొద్ది కాలంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వారణాసి కావచ్చు, మథురా కావచ్చు, లేకపోతే ఇంకొక ప్రదేశం కావచ్చు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ని, ప్రోగ్రామ్స్ని, అరుదైన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ని కూడా క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఉత్తరప్రదేశ్ అనే దాన్ని రిఫరెన్స్గా తీసుకుని అక్కడున్న ప్లేసెస్లో ఇప్పుడు ఏ కరెంట్ అఫైర్స్ జరిగాయి అనేది ఒకసారి చూద్దాం. సో కొన్ని పాయింట్స్ నేను చెప్పినట్టు ఇచ్చాను, ఇక్కడ చూడండి. ఒకటి వచ్చేటప్పటికి మనకి బరైచ్ డిస్ట్రిక్ట్ అని ఉంది ఉత్తరప్రదేశ్లో. అక్కడ మనకి చిత్తౌరా లేక్ అని చెప్పేసి ఉంది. అక్కడ ఈ సంవత్సరంలో మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వర్చువల్గా మహారాజా సుహీల్ దేవ్ మెమోరియల్ అనే దాన్ని ఇనాగ్రేట్ చేశారు. అంటే ఫౌండేషన్ స్టోన్ని ఇనాగ్రేట్ చేశారు వర్చువల్గా. అంటే భారతదేశంలో అతి త్వరలో ఏ రాష్ట్రంలో అంటే ఉత్తరప్రదేశ్లో మహారాజా సుహీల్ దేవ్ మెమోరియల్ అనేది ప్రారంభం కాబోతుంది. సో లేక్ కూడా ఇచ్చారు, చిత్తౌరా లేక్ అనే ప్రాంతంలో దాని దగ్గర. నెక్స్ట్ వన్ చూసుకుంటే వారణాసి. ఇప్పుడే చూసాం మనం, వారణాసిలో రోప్వే అనే దాన్ని స్టార్ట్ చేస్తున్నారు. జపాన్ యొక్క సహాయంతో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రీసెంట్గా రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ అనేది కూడా ఉత్తరప్రదేశ్లో ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లో మనకి దేవోబంద్ లేదా దియోబంద్ అని కూడా పిలవచ్చు. ఇక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యాంటీ టెర్రరిస్ట్ ఏదైతే మనకి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటుందో దాన్ని ప్రారంభించాలనుకుంటుంది. ఉత్తరప్రదేశ్లోని దియోబంద్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అండ్ దాన్ని ట్రైనింగ్ సెంటర్ని అతి త్వరలో ప్రారంభించనుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మథురా. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనే దాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క సహాయంతో మథురాలో స్టార్ట్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ చూసుకుంటే నోయిడా. భారతదేశంలోనే ఫస్ట్ టైం నోయిడా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి పాట్ ట్యాక్స్ సర్వీస్ అనే దాన్ని భారతదేశ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ చేయనుంది. నెక్స్ట్ వన్ గజియాబాద్. సో రీసెంట్గా మనకి వరల్డ్ పొల్యూషన్ సిటీస్ 2020 రిపోర్ట్ వచ్చింది వరల్డ్ పొల్యూషన్కి సంబంధించి. సో దాంట్లో చైనాకి సంబంధించిన హోతానా సిటీ అనేది మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్ 2020లో నిలిచింది. సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్గా నిలిచింది ఏది అంటే గజియాబాద్. సో గజియాబాద్ అనేది సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ 2020గా హోతానా తర్వాత నిలవడం జరిగింది. ఇవి ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రదేశాలు డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా గత కొద్ది నెలల్లో ఈ సంవత్సరంలో కరెంట్ అఫైర్స్లో ఉన్నవి. వీటితో పాటు ఇంకొక ఎక్స్ట్రా కరెంట్ అఫైర్ ఈ రోజు వచ్చింది మనకి. వారణాసిలో గతంలో స్టార్ట్ చేసిన రుద్రాక్ష సెంటర్ లాగానే ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ కూడా ప్రారంభించబోతున్నారు. అది ఏంటంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని రోప్వే ద్వారా అందించనుంది భారతదేశ ప్రభుత్వం. సో నెక్స్ట్ కరెంట్
అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇండియన్ పెవిలియన్ ఇనాగ్రేటెడ్ అట్ దుబాయ్ ఎక్స్పో 2020. యాక్చువల్గా దీన్ని వరల్డ్ ఎక్స్పోగా చెప్పొచ్చు. మనకి వరల్డ్ ఎక్స్పో 2020 అండ్ 2020లో జరగాల్సింది కోవిడ్ దృష్ట్యా జరగలేదు. ఇప్పుడు 2021లో జరుపుతున్నారు దుబాయ్ కేంద్రంగా. వరల్డ్ ఎక్స్పో అని పిలవచ్చు, మీరు దుబాయ్ ఎక్స్పో అని పిలవచ్చు. సో దీనిని అక్టోబర్ అంటే ఈ మంత్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ మంత్ వరకు కూడా దీనిని సెలబ్రేట్ చేస్తారు దుబాయ్లో. అండ్ దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి కనెక్టింగ్ మైండ్స్ అండ్ క్రియేటింగ్ ద ఫ్యూచర్. కనెక్టింగ్ మైండ్స్ అండ్ ద క్రియేటింగ్ ద ఫ్యూచర్ అనేది దీని యొక్క థీమ్ అనమాట. అండ్ ఇండియా పెవిలియన్ కూడా ఇక్కడ ఓపెన్ చేశారు. దాని యొక్క థీమ్ ఏంటంటే ఓపెన్నెస్, ఆపర్చునిటీ అండ్ గ్రోత్. ఓపెన్నెస్, ఆపర్చునిటీ అండ్ గ్రోత్ అనేది ఇండియా ఇక్కడ ఈ ఎక్స్పోలో ఇనాగ్రేట్ చేసిన పెవిలియన్ యొక్క థీమ్. అండ్ ఓవరాల్గా 191 కంట్రీలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆ 191 కంట్రీలో ఇండియా ఒకటి. ఇంతకీ మనకి తెలియాల్సింది ఏంటంటే పెవిలియన్ అంటే ఏంటి అని చెప్పేసి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో ఒక ఓపెన్నెస్ కలిగిన ఆర్కిటెక్చర్ స్పేస్ అని చెప్తాం. ఆ ఆర్కిటెక్చర్ స్పేస్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ కంప్లీట్లీ ఓపెన్నెస్. సో సిట్టింగ్ కావచ్చు, మీటింగ్ పాయింట్ కావచ్చు, లైక్ లెక్చర్ ఈవెంట్స్ని సెలబ్రేట్ చేయడానికి కావచ్చు, కేఫ్ పెట్టుకోవచ్చు. ఇట్లా అంటే జనరల్గా మీటింగ్ పాయింట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ అ ఓపెన్ స్పేస్ ఇన్ ఆర్కిటెక్చరల్ మేనర్. సో జనరల్గా మీరు పార్క్స్ చూస్తూ ఉంటారు. పార్క్లో ఏంటంటే జనరల్గా జనాలు వచ్చి కూర్చుని ఉంటారు, లైక్ ఓపెన్ స్పేస్ అనమాట. అలాగే ఒక ఓపెన్ స్పేస్ని ఆర్గనైజ్డ్ మేనర్గా, ఈవెంట్ బేస్డ్ మేనర్గా అండ్ దట్ టు ఆర్కిటెక్చర్ పరంగా ఎలా స్ట్రక్చర్ చేస్తారు, ఈ కాన్సెప్ట్నే పెవిలియన్ అంటారు. సో ఇలాంటి కాన్సెప్ట్స్ని తీసుకొచ్చి ప్రపంచంలోని కంట్రీస్ అన్నీ కూడా ఒక చోట ఎగ్జిబిట్ చేస్తాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎకనామిక్గా కూడా మనకి డెవలప్మెంట్ జరుగుతుంది, ఆపర్చునిటీస్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే ది బెస్ట్ ఏదొచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పెవిలియన్ అనేది మనకి బెస్ట్గా వచ్చింది అనుకోండి. సో ప్రపంచం మొత్తం కూడా తెలుస్తుంది మనకి ఆర్కిటెక్చర్ పొటెన్షియల్ ఎంత ఉంది, సో మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా, సో డెవలప్మెంట్కి ఎంత స్కోప్ ఉంది, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అందుకని ఇలాంటి ఎక్స్పోస్ని నిర్వహిస్తారు. ఇదంతా గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు. సో రీసెంట్గా వరల్డ్ ఎక్స్పో అనేది ఎక్కడ జరిగింది, దుబాయ్లో, అంతే. అండ్ నెక్స్ట్ వన్ ఇంకా కావాలంటే థీమ్ గుర్తుపెట్టుకోండి, కనెక్టింగ్ మైండ్స్ అండ్ క్రియేటింగ్ ఫ్యూచర్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఇండియా కూడా ఒక దాన్ని ఓపెన్ చేసింది అక్కడ, దాని పేరు ఓపెన్నెస్, ఆపర్చునిటీ అండ్ గ్రోత్ అనేది దీని యొక్క మెయిన్ థింగ్ అనమాట. ఇక్కడ మీరు చూసారు కదా ఓపెన్నెస్, ఇది ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్గా మన వాళ్ళు థీమ్ని క్రియేట్ చేశారు. అలాగే కొన్ని పాయింట్స్ క్విక్ రివిజన్కి చూద్దాం. సో దీంట్లో 90+ యూనిక్ ఆర్కిటెక్చర్స్ అనేవి ఎగ్జిబిట్ చేశారు ఇండియాతో సహా పలు కంట్రీలు. సో దాంట్లో మోస్ట్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్స్లో కూడా మనకి గార్డెన్ ఇన్ ద స్కై అనేది ఎక్కువ అట్రాక్ట్ చేసింది చాలామందిని. అలాగే యూఏఈ యొక్క ప్రజెంట్ మనకి కింగ్గా ఖలీఫా బిన్ జయాద్ అల్ నహ్యాన్ అనే పర్సన్ ఉన్నారు. ఖలీఫా బిన్ జయాద్ అల్ నహ్యాన్ ఈజ్ అ ప్రజెంట్ కింగ్ ఆఫ్ యూఏఈగా చెప్పొచ్చు. అలాగే యూఏఈ యొక్క మెయిన్ కరెన్సీ వచ్చేటప్పటికి దీరామ్గా ఉంది. ఖతార్ అండ్ కువైట్, బహ్రెయిన్ ఈ 3 కంట్రీలు ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోలో పెవిలియన్స్ని ఈ కింగ్ విజిట్ చేసి ఉన్నారు. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ బుక్ అండ్ ఆథర్కి సంబంధించిన కరెంట్ అఫైర్. సో బుక్ వచ్చేటప్పటికి ఎకనామిస్ట్ గాంధీ అనేది బుక్. అండ్ ఆథర్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడ రాశాను జై తీర్థరావు అని చెప్పేసి. సో జై తీర్థరావు ఇండియన్ బిజినెస్ మ్యాన్ అండి. ఎంఫసిస్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈయనని జెర్రీ రావు అని కూడా పిలుస్తారంట. సో ఇది ఆయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, సాధారణంగా అవసరం లేదు, జస్ట్ కాన్సెప్ట్ కోసం చెప్పాను. జై తీర్థరావు ఆథర్గా ఉన్నారు. బుక్ వచ్చేటప్పటికి ఎకనామిస్ట్ గాంధీ, అంటే గాంధీ ఐడియాలజీ బిజినెస్ పరంగా ఎలా ఉంది, ఆయన యొక్క ఉద్దేశాలు ఏంటి, సో దానిని హైలైట్ చేస్తూ ఈ బుక్ ని ప్రచురించారు జై తీర్థరావు. సో జై తీర్థరావు ఈజ్ రిటర్న్ అ బుక్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ ఎకనామిస్ట్ గాంధీ. సో ఇక్కడతో బుక్ అండ్ ఆథర్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ అయిపోయింది. కానీ ఇక్కడ మనకి మెయిన్ గా ఏంటంటే గాంధీ అనే మాట కనిపించింది కాబట్టి పాయింట్స్ టు బి రివైజ్డ్. సో ఏ పాయింట్స్ మనం ఇంకొకసారి రివైజ్ చేయాలి. సో నెక్స్ట్ పాయింట్స్ టు బి రివైజ్డ్ మీకు ఆల్రెడీ ఇచ్చాను, ఈజీగానే ఉంటుంది. Jan 9th వచ్చేటప్పటికి ఎన్ఆర్ఐ డే. సో గాంధీ గారు ఆఫ్రికా నుంచి ఇండియాకి రిటర్న్ వచ్చిన సందర్భంగా ప్రవాస భారతీయ దివాస్ డే, ఎన్ఆర్ఐ డేని సెలబ్రేట్ చేస్తారు. October 2nd మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, నాన్ వైలెన్స్ డే యాజ్ వెల్ యాజ్ గాంధీ జయంతి కూడా. సో ఇదే సందర్భంగా మనకి
భారతదేశంలోనూ ప్రపంచంలోనూ అతిపెద్ద జెండాని లడాఖ్లోని లే కేంద్రంగా లడాక్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ అయిన ఆర్కే మాథుర్ ఇటీవల ప్రారంభించారు. మనం డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత ఇటీవల మహాత్మా గాంధీ స్టాట్యూని మనకి ఫారెన్ మినిస్టర్ అయిన విదేశాంగ మంత్రి అయిన జైశంకర్ సుబ్రహ్మణ్యన్ జార్జియా యొక్క క్యాపిటల్ అయిన టిబ్లీసీలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరమే ఇనాగ్రేట్ చేశారు ఆయన మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని. అండ్ ద నెక్స్ట్ వన్ August 8th క్విట్ ఇండియా మూమెంట్. సో ఈ సంవత్సరానికి క్విట్ ఇండియా మూమెంట్ జరిగి 79 ఇయర్స్ అవుతుంది. సో 79 ఇయర్స్ ఫర్ ద క్విట్ ఇండియా మూమెంట్ August 8th జరిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా న్యూఢిల్లీలో ఈ క్విట్ ఇండియాకి సంబంధించి ఒక ఎగ్జిబిషన్ని కూడా ఇటీవల గవర్నమెంట్ నిర్వహించడం జరిగింది. చౌరా చౌరీ ఘటన జరిగి 100 ఇయర్స్ అవుతుంది. 1921 ఫిబ్రవరి 4th మనకి చౌరా చౌరీ సంఘటన జరిగింది. సో అది జరిగి 100 ఇయర్స్ కావస్తుండడంతో ఉత్తరప్రదేశ్లో మనకి వర్చువల్గా కొన్ని ఈవెంట్స్ని కండక్ట్ చేశారు దీని యొక్క సందర్భంగా. నెక్స్ట్ చూసుకుంటే యుఎస్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, అమెరికా యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అయిన యుఎస్ కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ని మహాత్మా గాంధీకి ఇవ్వాలి అని చెప్పేసి ప్రతిపాదించడం కూడా జరిగింది. ఇవి మహాత్మా గాంధీ గారి గురించి జనవరి నుంచి ఈ రోజు దాకా మనకి వార్తల్లో ఉన్న మెయిన్ హైలైట్స్గా చెప్పొచ్చు. సో దట్ ఈస్ అ పాయింట్స్ టు బి రివైజ్డ్. సో నెక్స్ట్ వన్ డేకి సంబంధించిన కరెంట్ అఫైర్, వరల్డ్ కాటన్ డే, ప్రపంచ ప్రతి దినోత్సవం. సో ఇది October 7th రికగ్నైజ్ చేశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో దీన్ని కూడా 2019లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రారంభించింది. అది కూడా గ్రూప్ 4 కాటన్ కంట్రీస్. సో మనకి గ్రూప్ ఆఫ్ 4 కాటన్ కంట్రీస్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఏవైతే గ్లోబల్ పరంగా కాటన్ అనేది ఇంపార్టెన్స్ కలిగి ఉన్నాయో అలాంటి కంట్రీస్ అనమాట. మాలి ఒకటి, చాడ్ కంట్రీ ఒకటి, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బర్కీనా ఫాజో అనే కంట్రీ, అండ్ నెక్స్ట్ బెనిన్, బర్కీనా ఫాజో అండ్ మాలి, చాడ్, ఈ 4 కంట్రీలని కలిపి గ్రూప్ ఆఫ్ 4 కాటన్ కంట్రీస్ అని పిలుస్తారు. వీటి యొక్క అండ్ జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ఈ రెండిటి యొక్క సహకారంతో 2019 నుంచి October 7th అనే దాన్ని ప్రపంచ ప్రతి దినోత్సవం లేదా వరల్డ్ కాటన్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇందులో వరల్డ్ కాటన్ డే, దట్ ఈస్ October 7th అనేది. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అది జెనీవాలో ఉంది అని. నెక్స్ట్ అసలు వేటిని కాటన్ 4 గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అని పిలుస్తారంటే బెనిన్ అనే ఒకదాన్ని, బర్కినా ఫాజో అనే ఒకదాన్ని, చాడ్, మాలి, ఈ 4 కంట్రీస్ని గ్రూప్ ఆఫ్ 4 కాటన్ కంట్రీస్గా పిలుస్తారు. సో ఇది కరెంట్ అఫైర్. అయితే కాటన్ లేదా పత్తి అనేది భారతదేశానికి ఈ రెండు చాలా అటాచ్డ్ కంటెంట్ అని కూడా చెప్తా ఉంటాం. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో కానీ భారతదేశ చరిత్రలో కానీ కాటన్ ప్రొడక్షన్ కానీ కాటన్ ఎక్స్పోర్ట్ కానీ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. అలాంటి కాటన్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ ఏముంటాయి అనేది ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. సో నెక్స్ట్ వన్ కాటన్కి సంబంధించిన కొన్ని ఇండికేషన్స్ నేను ఇక్కడ ఇచ్చాను, మీరు చూసుకోవచ్చు. జనరల్గా కాటన్ అనేది నార్మల్గా ఎప్పుడైనా పండించవచ్చండి. కాకపోతే ఏంటంటే అది సాధారణంగా భారతదేశంలో ఖరీఫ్ క్రాప్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అండ్ టెంపరేచర్ మీ స్పెసిఫికేషన్ కోసం ఇచ్చాను, మీరు తెలుసుకుంటారని. 50 to 100 సెంటీమీటర్స్ వర్షపాతం ఉండాలి, 21 నుంచి 30 degrees సెంటీగ్రేడ్ మనకి టెంపరేచర్ అనేది ఉండాలి. అండ్ చైనా ఫస్ట్ ప్రొడక్షన్లో ఉంది, అండ్ ఇండియా సెకండ్ ప్లేస్, USA థర్డ్. బట్ ఇవి మారుతూ ఉంటాయి. రీసెంట్ అప్డేట్స్ ప్రకారం ఏంటంటే ఇండియా ఇప్పుడు ప్రస్తుతం లార్జెస్ట్ ఎక్స్పోర్టర్గా కూడా ఉంది. సో ఇవి మారుతూ ఉంటాయి. ఈ పొజిషన్స్ మీరు చూసుకోవాలి. ఆల్ ఓవర్గా గత కొన్ని ఏళ్లగా ఏం నడుస్తుంది అంటే ప్రపంచంలో అత్యధిక ప్రత్తిని ఉత్పత్తి చేసే కంట్రీగా చైనా ఉంది, దాని తర్వాత ఇండియా ఉంది, USA ఉంది. బట్ ద థింగ్, లార్జెస్ట్ కన్జ్యూమర్ ఇన్ ద వరల్డ్, పత్తిని వినియోగించుకోవడంలో అతిపెద్ద కంట్రీగా అతిపెద్ద దేశంగా ఎప్పటి నుంచో ప్రపంచంలో ఉన్నది ఏది అంటే దట్ ఈస్ ఇండియాగా చెప్పచ్చు. అదే భారతదేశ విషయానికి వస్తే ఫస్ట్ గుజరాత్ ఉంది, సెకండ్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఇలా స్టేట్స్ అన్ని కూడా మనకి కవర్ అవుతాయి. సో ఈ డేటాస్ అనేవి అప్ టు డేట్ మీరు చూసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి ఈ స్టేట్స్ అనేవి ప్లేసెస్ని చేంజ్ కావచ్చు. అండ్ నెక్స్ట్ వన్, సో మనకి జనరల్గా ఎర్బోరియం అనే ఒకటి ఏదైతే మనకి గాస్పియం ఎర్బోరియం అని చెప్పేసి మీకు ఇక్కడ ఒకటి మెన్షన్ చేశాను చూసారా, గాస్పియం ఎర్బోరియం, ఇది అసలు ఫస్ట్ కాటన్ అంట. ప్రపంచంలో ఓల్డెస్ట్ కాటన్, ఓల్డ్ వరల్డ్ కాటన్గా చెప్తారు. ఫస్ట్ దీన్ని తీసుకొచ్చారు. సో దీని తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు అప్లాండ్ కాటన్ లేదా అమెరికన్ కాటన్, ఈజిప్ట్ కాటన్ అంటాం, ఇలాంటిది వచ్చింది. దాని తర్వాత మిగతా కాటన్స్ అన్నీ కూడా ప్రొడ్యూస్ అయ్యాయి. ఇప్పుడు ఏంటంటే మనకి హైబ్రిడ్ కాటన్స్ వస్తున్నాయి. జెనెటికల్గా మాడిఫై చేసిన కాటన్స్ని ఇప్పుడున్న కాంపిటీషన్కి తగ్గ
తగ్గట్టుగా తయారు చేసి వినియోగిస్తున్నారు. అది భారతదేశం కూడా వినియోగిస్తుంది. బీటీ కాటన్ అంటారు, చాలా మందికి తెలియదు. బీటీ కాటన్ అని చెప్పేసి న్యూస్లో వస్తూ ఉంటుంది. జెనెటికల్లీ మోడిఫైడ్ కాటన్ అనమాట. అదే కనుక మీకు ఇక్కడ చూడొచ్చు, గస్పియం అండ్ ఎరిబోరియం అనేది ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేటప్పటికి ఓల్డ్ ఫార్మ్ ఆఫ్ ద వరల్డ్ కాటన్గా కూడా చెప్తారు. ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవడానికి, అంటే కాటన్ అనేది ఇట్లా ప్రొడ్యూస్ అవుతుంది, ఈ కంట్రీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, దీంట్లో ఇన్ని కైండ్ ఆఫ్ కాటన్స్ కూడా ఉన్నాయని. అండ్ అది కాకుండా మరి కాటన్ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది కాబట్టి దానికి ఒక బోర్డు ఉండాలి, ఆ బోర్డు ఉంటే దానికి ఒక హెడ్ క్వార్టర్స్ ఉండాలి, అండ్ దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ కూడా ఉండాలి. ఆ ఫ్యాక్ట్ పాయింట్స్ కూడా ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ చూసుకుంటే, నేను ఆల్రెడీ చెప్పాను మీకు, వరల్డ్ కాటన్ డే ఇది థర్డ్ టైం జరగడం. 2019లో ఒకసారి జరిగింది, 2020లో ఒకటి, 2021లో ఒకటి. సెకండ్ వరల్డ్ కాటన్ డే జరిగినప్పుడు భారతదేశంలోని మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అని ఉంది. సో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్కి ప్రస్తుతం మినిస్టర్గా ఉన్నది పీయూష్ గోయల్ గారు. పీయూష్ గోయల్ ఈజ్ నౌ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇదేం చేసిందంటే ఇండియన్ కాటన్కి ఒక లోగోని ఇంట్రడ్యూస్ చేసింది, ఒక బ్రాండ్ నేమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. దాని పేరు కస్తూరి కాటన్. ఇండియన్ కాటన్ని ఏమని పిలుస్తున్నారంటే కస్తూరి కాటన్గా పిలుస్తున్నారు. ఇది ఇండియన్ కాటన్ బ్రాండ్ నేమ్ అండ్ లోగో కూడా. నెక్స్ట్ వన్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది 1970లో ఎస్టాబ్లిష్ చేయబడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ఎక్కడుందంటే నావీ ముంబై ఇన్ మహారాష్ట్ర. మీకు మోస్ట్లీ ఇయర్ అడగరు కాబట్టి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే మహారాష్ట్ర అని పెట్టచ్చు, లేదా నావీ ముంబైగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్, దీనికి 2 క్యాంపస్లు ఉన్నాయి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ అనే దానికి 2 క్యాంపస్లు ఉన్నాయి. ఒకటి మహారాష్ట్రలో, 2 హర్యానాలో. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఒక క్యాంపస్ ఉంది, హర్యానాలోని సిర్సా అనే ప్రాంతంలో ఇంకొక క్యాంపస్ ఉంది. అలాగే ఐకర్ ఏం చేసింది అంటే మనకి సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ కాటన్ టెక్స్టైల్, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ కాటన్ టెక్స్టైల్స్ అనే దాన్ని మనకి ముంబైలో ఏర్పాటు చేసింది. మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఉంది కదా, ఐకార్ అనేది ముంబైలో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ కాటన్ టెక్స్టైల్స్ అనేది ఏర్పాటు చేసింది. కాటన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి 2 క్యాంపస్లు మహారాష్ట్ర, హర్యానాలో ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్ అనేది ముంబైలో ఉంది. ఇండియన్ కాటన్ యొక్క లోగో కానీ బ్రాండ్ నేమ్ కానీ కస్తూరి కాటన్ అని చెప్పి పిలుస్తారు. అసలు ఈ సెంట్రల్ కాటన్ కార్పొరేషన్ అనే దాన్ని 1970లో స్టార్ట్ చేశారు. 2019 నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 7న వరల్డ్ కాటన్ డే అనేది మనం రికగ్నైజ్ చేసుకుంటూ వచ్చాం. ఇది ఓవరాల్గా కాటన్ గురించి చెప్పుకునేది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ప్రపంచంలోనూ అండ్ భారతదేశంలోనూ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫుట్బాల్ కప్గా చెప్తారు డ్యూరాండ్ కప్. సో డ్యూరాండ్ కప్ 2021 ఫైనల్స్ అనేవి వెస్ట్ బెంగాల్లోని కలకత్తా కేంద్రంగా జరిగాయి. దీనికి సంబంధించి విన్నర్స్గా నిలిచారు ఫుట్బాల్ క్లబ్ అసోసియేషన్ ఫ్రమ్ ద గోవా. ఎఫ్సి గోవా టీం మనకి విన్నర్స్గా నిలవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో 2021 130th డ్యూరాండ్ కప్ ఎడిషన్ అనేది వివేకానంద యువ భారతి క్రీడాంగన్ అనే ఏరియాలో కలకత్తాలో జరిగింది. సో దీంట్లో ఫైనల్ మ్యాచెస్లో మనకి పోటీ పడినవి, ఒకటి ఫుట్బాల్ క్లబ్ ఆఫ్ గోవా అనేది ఎఫ్సి గోవా టీం ఒకటి, అండ్ మహమ్మదన్ ఫుట్బాల్ క్లబ్ అనేది కలకత్తాకి సంబంధించి. కలకత్తా మహమ్మదన్ ఫుట్బాల్ టీము అండ్ గోవా ఫుట్బాల్ టీము ఈ 2 కూడా ఫైనల్ మ్యాచ్లో ఒకదానికొకటి పోటీ పడ్డాయి. కానీ విన్నర్గా నిలిచింది మాత్రం మనకి ఫుట్బాల్ కప్ గోవా. అండ్ నెక్స్ట్ గోల్డెన్ గ్లోవ్ అనే అవార్డుని నవీన్ కుమార్కి ఇచ్చారు. నవీన్ కుమార్ మనకి ఎఫ్సి గోవాకి సంబంధించిన పర్సన్. నెక్స్ట్ గోల్డెన్ బూట్ అవార్డ్ అనేది మార్క్స్ జోసెఫ్కి ఇచ్చారు. సో ఈయన మనకి మహమ్మదియన్ ఫుట్బాల్ క్లబ్ కలకత్తాకి సంబంధించిన పర్సన్. గోల్డెన్ బూట్ మనకి కలకత్తా ఫుట్బాల్ టీంకి వెళ్ళింది, అండ్ గోల్డెన్ గ్లో అవార్డు మాత్రం మనకి ఎఫ్సి గోవాకి వెళ్ళింది. అలాగే నెక్స్ట్ గోల్డెన్ బాల్ అనే అవార్డుని మనకి ఇచ్చింది ఎవరికంటే ఇడు బెడియా అనే పర్సన్కి ఇచ్చారు. ఇడు బెడియా మనకి మిడ్ ప్లేయర్గా చెప్తున్నారు ఈ ఎఫ్సి గోవా టీంలో. సో ఇవి ఇన్ఫర్మేషన్ అండి. ఇంకొకసారి చూద్దాం. డ్యూరాండ్ కప్ 2021 130th ఎడిషన్ వెస్ట్ బెంగాల్ కలకత్తా కేంద్రంగా జరిగింది. దీంట్లో 2 మనకి టీమ్స్ పోటీ పడ్డాయి. కలకత్తాకి చెందిన మహమ్మదియన్ ఫుట్బాల్ టీం ఒకటి, అండ్ గోవాకి చెందిన ఫుట్బాల్ క్లబ్ ఒకటి. అండ్ దీంట్లో గోవాకి చెందిన ఫుట్బాల్ క్లబ్ విన్నర్గా నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గోల్డెన్ గ్లో అండ్ గోల్డెన్ బాల్ అవార్డు కూడా ఈ టీంకి వెళ్ళింది. బట్ గోల్డెన్ బూట్ అవార్డు మాత్రం కలకత్తాకి చెందిన మహమ్మదన్ ఫుట్బాల్ క్లబ్కి వెళ్ళడం జరిగింది. మార్క్స్ జోసెఫ్, నవీన్ కుమార్ అండ్ ఈడు బెడియా ఈ అవార్డ్స్ని గెలుచుకోవడం జరిగింది. అలాగే డ్యూరాండ్ కప్ ఓల్డెస్ట్ కప్ ఇన్ ద వరల్డ్ ఇన్ ఇండియాగా కూడా చెప్తున్నాం కదా. సో దాని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం.
సో ఇంకొన్ని పాయింట్స్ ఏంటంటే డ్యూరాండ్ కప్ అనేది 1888 ఫస్ట్ టైం స్టార్ట్ అయింది అండ్ సిమ్లాలో జరిగింది. ప్రజెంట్ అయితే కలకత్తాలో జరిగింది. సో 130 ఇయర్స్ పైన 133 ఇయర్స్ అయింది ఇది స్టార్ట్ అయ్యి. బట్ మ్యాచెస్ మాత్రం 130 జరిగాయి. 133 సంవత్సరాలు అయింది స్టార్ట్ అయ్యి 130 మ్యాచెస్ జరిగాయి. 130th మ్యాచ్ అనేది కలకత్తా కేంద్రంగా జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, మోహన్ బగాన్ అండ్ ఈస్ట్ బెంగాల్ టీం అనేది అత్యధికంగా డ్యూరాండ్ కప్ టైటిల్స్ని గెలిచింది 16 సార్లు. ప్రజెంట్ మాత్రం ఎఫ్సి గోవా, ఫుట్బాల్ కప్ గోవా అనేది ప్రజెంట్ విజేతగా ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రపంచంలో ఇంకొక హైప్ ఉన్న ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఏది అంటే ఫిఫా అని చెప్తాం. 1930లో స్టార్ట్ అయింది. ఎక్కువగా టైటిల్స్ని గెలిచింది బ్రెజిల్ టీం, 5 టైమ్స్ గెలిచింది. అండ్ 2022లో ఫిఫా ఫుట్బాల్ అనేది ఖతార్ నిర్వహించబోతుంది. ఫుట్బాల్కి సంబంధించి ఈ ఎస్ఎస్సి ఆర్ఆర్బి లాంటి వాటిల్లో నేమ్స్ అడుగుతారండి. ఫుట్బాల్ టర్మ్స్ ఏంటి అని అడుగుతారు. లైక్ మనకి బ్యాక్ హీల్ అనేది, సాక్, స్వీపర్, హాఫ్ సైడ్, ఇవన్నీ కూడా ఫుట్బాల్లో యూజ్ చేసే, ఆ గేమ్లో యూజ్ చేసే టర్మ్స్గా చెప్పొచ్చు. ఇవి టర్మ్స్ అండ్ ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్స్ ఇన్ ద వరల్డ్గా చెప్పొచ్చు. సో ప్రజెంట్ కరెంట్ అఫైర్ మాత్రం 2021 డ్యూరాండ్ 130th కప్ని గెలుచుకున్నది మనకి ఫుట్బాల్ క్లబ్ ఆఫ్ గోవా. నెక్స్ట్ వన్ చూద్దాం. రష్యా ఫస్ట్ టైం ఒక న్యూక్లియర్ సబ్మెరైన్ దగ్గర నుంచి హైపర్సోనిక్ మిసైల్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ మీరు ఇక్కడ చూడొచ్చు. దిస్ ఈజ్ అ న్యూక్లియర్ క్యాపబుల్ సబ్మెరైన్గా చెప్పొచ్చు దీని పేరు వచ్చేటప్పటికి మనకి సెవెరోవినిస్క్. సో సెవెరోవినిస్క్ అనే ఒక మనకి న్యూక్లియర్ క్యాపబుల్ సబ్మెరైన్స్ దగ్గర నుంచి హైపర్సోనిక్ మిసైల్ అయిన జెర్కోన్ అనే దాన్ని సక్సెస్ఫుల్గా రష్యా టెస్ట్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో రష్యా టెస్ట్ ఫైర్స్ హైపర్సోనిక్ మిసైల్ ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రమ్ ద న్యూక్లియర్ సబ్మెరైన్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ వన్, గతంలో మీరు చూడొచ్చు ఒకటి హసాంగ్ 8, ఇది నార్త్ కొరియాకి చెందిన హైపర్సోనిక్ మిసైల్. దీనిని సక్సెస్ఫుల్గా నార్త్ కొరియా కండక్ట్ చేసింది. దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్, రేథియాన్ అనేది మనకి యూఎస్ఏకి సంబంధించిన హైపర్సోనిక్ మిసైల్. దీన్ని కూడా రీసెంట్గా అది కండక్ట్ చేసింది, సక్సెస్ఫుల్గా టెస్ట్ని కండక్ట్ చేసింది. దీని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. నేను హైపర్సోనిక్ మిసైల్ అంటే ఏంటో కూడా చెప్పాను. కామన్ మిసైల్తో కంపేర్ చేసుకుంటే డిస్టెన్స్లో కానీ స్పీడ్లో కానీ దీని యొక్క రేంజ్ అనేది కంప్లీట్లీ వాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి. దాంతోపాటు రీసెంట్గా హైపర్సోనిక్ మిసైల్స్ని 3 కంట్రీస్ టెస్ట్ చేశాయి. జెర్కోన్ అనేది రష్యా టెస్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ రేథియాన్ అనేది యూఎస్ఏ టెస్ట్ చేసింది. అసాంగ్ 8 అనేది నార్త్ కొరియా టెస్ట్ చేసింది. అంటే యాక్చువల్గా ఇక్కడ ప్లేసెస్, కంట్రీస్ మారుతాయి కానీ మేబీ రేంజెస్ చేంజ్ అవ్వచ్చు కానీ కాన్సెప్ట్ మాత్రం హైపర్సోనిక్ మిసైల్స్దే. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఎకానమీ రిలేటెడ్ లేదా బ్యాంకింగ్ రిలేటెడ్గా కూడా చెప్పచ్చు, ఎస్బీఐ. సో ఎస్బీఐ ఇంకొక ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది, ఇంకొక ప్రాబ్లమ్కి సొల్యూషన్ కూడా తీసుకొచ్చిందని చెప్పాలి. జనరల్గా భారతదేశం యొక్క నావికా దళం అంటాం కదా. సో ఈ ఇండియన్ నేవీకి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరైతే ఆన్ బోర్డ్ అంటే మనకి ఈ ఐఎన్ఎస్ షిప్స్లో కానీ అండ్ మిగతా బోట్స్లో కానీ ట్రావెల్ చేస్తారో వాళ్ళకి ట్రాన్సాక్షన్స్లో ప్రాబ్లం వస్తున్నాయి. సో అందుకని ఇండియన్ నేవీ పర్సనల్స్కి ఇలాంటి ట్రాన్సాక్షన్స్లో ప్రాబ్లం రాకుండా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా ఈ సర్వీస్ని యూజ్ చేసుకునేలాగా మనకి నావీ ఈ క్యాష్. సో నావీ ఈ క్యాష్ అనేది మెయిన్గా దేనికి సంబంధించింది అంటే ట్రాన్సాక్షన్స్కి సంబంధించి, లైక్ బోత్ ఆఫ్లైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం ఈ ఫీచర్ని డెవలప్ చేశారు. సో ఈ ఫీచర్ని ఎస్బీఐ ఎవరి కోసం ఎస్పెషల్లీ తీసుకొస్తుందంటే నావీకి కోసం కాబట్టి. సో ఎస్బీఐ ఇండియన్ నావీ రెండు టైఅప్ అయ్యి మనకి నావ్ ఈ క్యాష్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఫీచర్ని హైలైట్ చేశారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కెన్ బి డన్ బై యూజింగ్ దిస్ నావీ ఈ క్యాష్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఒక అవార్డ్కి సంబంధించింది. అది కూడా అస్సాంలో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్గా చెప్తున్నారు. అండ్ లోకబంధు గోపీనాథ్ బద్దోలి అవార్డ్. సో లోకప్రియ గోపీనాథ్ బద్దోలి అవార్డ్. సో లోకప్రియ గోపీనాథ్ బద్దోలి అవార్డ్ 2021 ముగ్గురు వ్యక్తులకి ఇవ్వడం జరిగింది. ఒకళ్ళు వచ్చేటప్పటికి మనకి ఎన్ కుమార్ బరువా అనే పర్సన్, ఈయన రైటర్, రచయిత. సో ఈయనకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ 1946లో స్థాపించబడిన కస్తూరిబా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్కి ఇవ్వడం జరిగింది. 2001లో స్థాపించబడిన షిల్లాంగ్ ఛాంబర్ అసోసియేషన్కి కూడా ఇవ్వబడింది. షిల్లాంగ్ ఛాంబర్ అసోసియేషన్ అండ్ కస్తూరిబా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ అండ్ నెక్స్ట్ ఎన్ కుమార్ బరువా అనే పర్సన్కి, వీళ్ళ ముగ్గురికి కూడా మనకి ఇటీవల లోకప్రియ గోపీనాథ్ బద్దోలి అవార్డ్ అనేది నేషనల్ ఇంటిగ్రేషన్, నేషనల్ కాంట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్తో ఇచ్చారు. వీళ్ళందరికీ షాల్ అండ్ సర్టిఫికెట్తో
పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. 5 లక్షలు దీని యొక్క బహుమతి అన్నమాట ఈ అవార్డుకి. అలాగే గోపీనాథ్ బర్దోలి ఈజ్ నథింగ్ బట్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం. అస్సాం యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రిగా గోపీనాథ్ బర్దోలి గారు ఉన్నారు. ఆయన పేరు మీదే అస్సాం యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ లోకప్రియ గోపీనాథ్ బర్దోలి అనే దాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే అస్సాంకి ఇది వరకు సర్బానంద్ సోనోవాలా ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనే దానికి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అపాయింట్మెంట్ కి సంబంధించింది. అక్కడున్న పర్సన్ పేరు వెర్నర్. సో ద వ్యాండీ వెర్నర్ అనే పర్సన్ని ఐఎఫ్సి ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్గా చెప్పొచ్చు. ఐఎఫ్సి ఆఫ్ ఇండియా అనే దానికి హెడ్గా మనకి వ్యాండీ వెర్నర్ అనే పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది రీసెంట్గా. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే వరల్డ్ బ్యాంక్. సో మనకి ప్రపంచ బ్యాంక్కి 5 లెండింగ్ ఆర్మ్స్ ఉంటాయని చెప్తారు. మెయిన్గా 5 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయని చెప్తారు. ఈ 5 ఇన్స్టిట్యూషన్స్ ఎవరికి లోన్స్ ఇవ్వాలి, ఏ పర్పస్ మీద ఇవ్వాలి, సో ఈ సెటిల్మెంట్స్కి సంబంధించి ఇలా పలు రంగాల్లో వర్క్ చేస్తూ ఉంటాయి. ఫస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, IBRD అంటాం. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, IDA అంటాం. నెక్స్ట్ వన్ మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, MIGA అంటాం. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్, ICSID అంటాం. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్. ఇలా 5 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. IFC ఇండియాకి గాను అంటే ఇండియాలో సంబంధించి ఈ విభాగానికి గాను హెడ్గా ఇటీవల మనకి వెర్నర్ అనే పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ నేను నిన్నే డిస్కస్ చేశాను. వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్గా డేవిడ్ మాల్పస్, వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC. వరల్డ్ బ్యాంక్లో 189 మెంబర్స్ ఉంటారు. వరల్డ్ బ్యాంక్కి IMFకి చిన్న డిఫరెన్స్ ఏంటంటే IMFలో 190 మంది సభ్య దేశాలు ఉన్నారు ప్రస్తుతం, వరల్డ్ బ్యాంక్లో 189 మంది ఉన్నారు. రెండిటి యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకి ఎక్కడుందంటే దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ వాషింగ్టన్ DCగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ BC పట్నాయక్. సో రీసెంట్గా BC పట్నాయక్ గారు మనకి LIC అనే దానికి మేనేజింగ్ డైరెక్టర్గా ఛార్జ్ తీసుకోబోతున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో BC పట్నాయక్ టేక్స్ యాజ్ అ ఛార్జ్ యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ LICగా చెప్పొచ్చు. అండ్ LIC అనేది మనకి MR కుమార్ గారు ప్రస్తుతం దానికి చైర్మన్గా ఉన్నారు. ముంబై హెడ్ క్వార్టర్స్ ఉంది. 1956లో అది స్థాపించబడింది. 1 సెప్టెంబర్ 1956న ముంబై కేంద్రంగా LIC అనేది స్థాపించబడింది. దానికి చైర్మన్గా MR కుమార్ ఉన్నారు. అండ్ MDగా నూతనంగా బాధ్యతల్ని చేపట్టబోతుంది BC పట్నాయక్ గారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్కి సంబంధించిందే. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇండియన్ స్టీల్ అసోసియేషన్. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అనే దానికి నూతనంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు అలోక్ సహాయ్ గారు. సో ఇది వరకు మనకి భాస్కర్ చటర్జీ గారు ఉండేవారు. సో భాస్కర్ చటర్జీ గారిని రీప్లేస్ చేస్తూ అలోక్ సహాయ్ గారు ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అనే దానికి సెక్రటరీ జనరల్గా అపాయింట్ కాబోతున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అలోక్ సహాయ్ ఈజ్ అ న్యూలీ అపాయింటెడ్ సెక్రటరీ జనరల్ ఫర్ ద ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ భాస్కర్ చటర్జీ. ఇది వరకు ఎవరున్నారంటే భాస్కర్ చటర్జీగా చెప్పొచ్చు, ఇప్పుడు అలోక్ సహాయ్ గారు. అలాగే నెక్స్ట్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి ఉంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లేదా సెయిల్గా పిలవచ్చు. దీని యొక్క చైర్మన్గా ప్రస్తుతం శ్రీమతి సోమమండల్ గారు ఉన్నారు. సో ఆమెను గుర్తుపెట్టుకోవచ్చు. సోమమండల్ ఈజ్ అ ప్రెజెంట్ చైర్మన్ ఆఫ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇండియన్ స్టీల్ ఫెడరేషన్కి మాత్రం కార్యదర్శిగా సెక్రటరీ జనరల్గా అలోక్ సహాయ్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది భాస్కర్ చటర్జీ గారి ప్లేస్లో. అయితే ఇక్కడ నేను 10 సార్లు స్టీల్ అని యూజ్ చేస్తున్నాను కదా, దాని రిలేటెడ్ జీకే పాయింట్స్ కూడా ఇక్కడ కవర్ చేద్దాం. సో ఇక్కడ కొన్ని ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ని చూడండి. రూర్కెల్లా స్టీల్ ప్లాంట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా ఏరియా. అండ్ ద నెక్స్ట్ వన్ దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఏరియా. నెక్స్ట్ బిలాయ్ ఉక్కు కర్మాగారం ఛత్తీస్గఢ్లో ఉంది. బొకారో ఉక్కు కర్మాగారం జార్ఖండ్లో ఉంది. బొకారో జార్ఖండ్ అండ్ బిలాయ్ ఛత్తీస్గఢ్, దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్, రూర్కెల్లా ఒడిస్సా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో మీకు ఉందని తెలుసు కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో వీటన్నిటికీ కూడా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడే ఇన్ఛార్జ్. సో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క ప్రెజెంట్ చైర్మన్గా సోమమండల్ ఉన్నారు. అలాగే ఇండియన్ స్టీల్ ఫెడరేషన్ అనే దానికి అలోక్ సహాయ్ గారు సో ప్రెజెంట్ మనకి సెక్రటరీగా ఉన్నారు. సో నెక్స్ట్ వన్ క్రిప్టో కరెన్సీ. సో క్రిప్టో కరెన్సీ అయిన కాయిన్ DCX అనే దానికి ఇటీవల ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్గా అండ్ రీసెంట్ బ్రాండ్ అంబాసిడర్గా అమితాబ్ బచ్చన్ గారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, అపాయింట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో అమితాబ్ బచ్చన్ గారితో ఈ కాయిన్ DCX లేదా క్రిప్టో కరెన్సీ అనే దానికి భారతదేశంలో ఒక హైప్ తీసుకురావాలని, అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పేసి సో ఈయనని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలా అమితాబ్ బచ్చన్ బికమ్ ద అండ్ కాయిన్ DCX ద ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్గా నిలిచి ఉన్నారు.
సో ఇటీవల ఒక గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలు ముంబైలోని ఫ్రెష్ వాటర్లో ఒక కొత్త స్పీషియస్ స్వాంప్ ఈల్ అనే దాన్ని కనుగొన్నారు. సో ఈల్ అంటే అర్థం ఇక్కడ ఆ లాంగ్ ఫిష్ దట్ లుక్ లైక్ స్నేక్. ఐఎమ్ సో సారీ, ద లాంగ్ ఫిష్ దట్ లుక్ లైక్ అ స్నేక్. సో దాన్ని ఈల్ అని పిలుస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు, సేమ్ ఇది ఫిషే బట్ కాకపోతే మీకు పాములో కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి దాన్ని ఈల్ అని పిలవడం జరుగుతుంది. ఈ స్వాంప్ ఈల్ అనే అరుదైన రకాన్ని ముంబైలో కనుగొన్నారు. సో జనరల్గా ఇవన్నీ ఒక జాతికి సంబంధించినవని, ఇలాంటివి 4 కైండ్ ఆఫ్ న్యూ స్పీషియస్ని ఆల్రెడీ కనుగొన్నారు. ఇది 5th కైండ్ ఆఫ్ థింగ్ అని చెప్తున్నారు. సో దీనిని ముంబైలో కనుగొనడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్కి సంబంధించింది. స్టార్లింక్ బ్రాడ్బ్యాండ్ అనే దానికి, స్టార్లింక్ బ్రాడ్బ్యాండ్ వెంచర్ ఇన్ ఇండియా అనే దానికి హెడ్గా నియమించబడ్డారు మనకి సంజయ్ భార్గవ్ గారు. సో సంజయ్ భార్గవ్ ఈజ్ న్యూలీ అపాయింటెడ్ యాజ్ అ హెడ్ ఆఫ్ ద స్టార్లింక్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ వెంచర్ ఇన్ ఇండియా. సో ఇది అపాయింట్మెంట్కి సంబంధించిందండి. సో ఈరోజు ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఆ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వరల్డ్ కాటన్ డే. సో వరల్డ్ కాటన్ డే అనేది October 7th రికగ్నైజ్ చేశారు. సో 2019లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గ్రూప్ ఆఫ్ 4 కంట్రీస్, కాటన్ కంట్రీస్, వీటిని సంయుక్తంగా నిర్వహించడం స్టార్ట్ చేశాయి. అండ్ ద నెక్స్ట్ వన్ రిటైర్డ్ ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్ పర్సన్ అయిన జయతీర్థ రావు గారు ఒక బుక్ రాశారు, గాంధీస్ పొలిటికల్ ఎకానమీ. సో గాంధీస్ పొలిటికల్ ఎకానమీ అనే బుక్ని జయతీర్థ రావు గారు రాశారు. అండ్ ద నెక్స్ట్ వన్, సో మనకి దుబాయ్లో ఒక ఎక్స్పో స్టార్ట్ అయింది. యాక్చువల్గా 2020లోనే స్టార్ట్ అవ్వాలి, కానీ కోవిడ్ దృష్ట్యా అది పోస్ట్ పోన్ అయింది. ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు దుబాయ్లో 190 కంట్రీస్ ఆర్కిటెక్చరల్ డిజైనింగ్స్ని మనకి ఏ ఎగ్జిబిషన్లో చూపించనున్నాయి. సో ఇండియాకి సంబంధించి కూడా ఇండియన్ పెవిలియన్ అనే దాన్ని అండ్ వర్చువల్గా ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. వర్చువల్గా ఇనాగ్రేషన్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, హిమాచల్ ప్రదేశ్ బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ టు బీయింగ్ ఆర్గనైజ్డ్ కల్టివేషన్ ఆఫ్ దాల్చిన్. దాల్చిన్ లేదా సిన్నమన్ అని కూడా దీన్ని పిలవచ్చు జనరల్గా. సో మనకి ఈ దాల్చిన చెక్కకి సంబంధించి ఒక ఆర్గనైజ్డ్ వేలో కల్టివేషన్ని చేసేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం లేదా రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ముందుకొచ్చింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి జిఐ ట్యాగ్. సో మహారాష్ట్రకి చెందిన వైట్ ఆనియన్ కావచ్చు, లేకపోతే జెనీ అనే రైస్ కావచ్చు, కేరళకి సంబంధించిన ఏదైతే మనకి చిల్లీ అంటున్నామో, సో చిల్లీ ఒకటి, నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యాంగో, ఈ రెండు కూడా టోటల్గా 4 జిఐ ట్యాగ్ని పొందడం జరిగింది దానికి సంబంధించింది. అండ్ ఇండియాస్ ఫస్ట్ వరల్డ్స్ థర్డ్ రోప్వే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అండ్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో 3వ కంట్రీగా భారతదేశ ప్రభుత్వం ప్రజా రవాణా కోసం ఒక రోప్వే సిస్టమ్ని ఇటీవల వారణాసిలో ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. దానికి గాను 400 కోట్లని ఖర్చు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. సో నెక్స్ట్ వన్, రష్యా టెస్ట్ ఫైర్స్ హైపర్సోనిక్ మిసైల్ ఫ్రమ్ ద సబ్మెరైన్. ఫస్ట్ టైం రష్యా సబ్మెరైన్ నుంచి హైపర్సోనిక్ మిసైల్ జర్కోన్ అనే దాన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్, వరల్డ్ బ్యాంక్ ఆర్మ్ అయిన ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ ఐఎఫ్సి వాండీ వెర్నర్ అనే పర్సన్ని ఇండియా ఐఎఫ్సి దానికి హెడ్గా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఎస్బీఐ ఇండియన్ నావీ కలిసి నావీ ఈ క్యాష్ అనే దాన్ని, సో లైక్ ఆఫ్లైన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం ఈ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చాయి. నెక్స్ట్ వన్, ఎఫ్సి గోవా లేదా ఫుట్బాల్ క్లబ్ గోవా అనేది ఇటీవల డ్యూరాన్ కప్ 2021 లేదా 130th డ్యూరాన్ కప్ కలకత్తాలో ఏదైతే జరిగిందో సో ఆ కప్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, బీసీ పట్నాయక్. ఎల్ఐసి అనే దానికి రీసెంట్గా బీసీ పట్నాయక్ గారు మేనేజింగ్ డైరెక్టర్గా ఎంపిక అవడం జరిగింది. సో నెక్స్ట్ వన్, అలోక్ సహాయ్ అపాయింటెడ్ యాజ్ అ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఇండియన్ స్టీల్ అసోసియేషన్. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అనే దానికి భాస్కర్ చటర్జీ గారిని రీప్లేస్ చేస్తూ అలోక్ సహాయ్ గారు సెక్రటరీ జనరల్గా అపాయింట్ అయ్యారు. లోకప్రియ గోపీనాథ్ బర్దోలి అవార్డు. సో అస్సాం యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన గోపీనాథ్ బర్దోలి గారి పేరు మీద లోకప్రియ గోపీనాథ్ బర్దోలి అవార్డు అనే దాన్ని ప్రకటించారు. ఈ సంవత్సరం ఒక రచయిత, 2 ఆర్గనైజేషన్స్ కస్తూరిబా గాంధీ మెమోరియల్ అండ్ నెక్స్ట్ షిల్లాంగ్ అసోసియేషన్ అనే దానికి అండ్ నెక్స్ట్ ఇంకొక రచయితకి, ముగ్గురికి కలిపి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. అండ్ క్యాష్ ప్రైజ్ 5 లక్షలుగా ప్రకటించడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, అమితాబ్ బచ్చన్. సో అమితాబ్ బచ్చన్ క్రిప్టో కరెన్సీ అయిన కాయిన్ DCX అనే దానికి ఇటీవల బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్, సంజయ్ భార్గవ్ టు హెడ్ స్టార్లింక్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ వెంచర్ ఇన్ ఇండియా. సో స్టార్లింక్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ వెంచర్ ఇన్ ఇండియా అనే దానికి సంజయ్ భార్గవ్ గారు ఇటీవల హెడ్గా నియమించబడ్డారు. నెక్స్ట్ వన్, న్యూ స్పీషియస్ ఆఫ్ బ్లైండ్ ఫ్రెష్ వాటర్ ఈల్ డిస్కవర్డ్ ఇన్ ముంబై. సో న్యూ స్పీషియస్ ఈల్ అనే దాన్ని ముంబై ఫ్రెష్ వాటర్లో డిస్కవర్ చేశారు గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.